ఫస్ట్ టాపిక్ చూడండి. మరి ఫంక్షన్స్ ఎవరు చెప్పారో నాకు అదే టాపిక్ చూడండి. ఫంక్షన్స్ లో అసలు ఫంక్షన్ ఎందుకు వాడాలి? సమ్ సెట్ ఆఫ్ లైన్స్ అపేరింగ్ మోర్ దాన్ వన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సపోజ్ కోడ్ ఇక్కడ 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 సేమ్ సెట్ ఆఫ్ లైన్స్ అపేర్ అవుతుంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దీస్ లైన్స్ అగైన్ అండ్ అగైన్, వాట్ వీ డూ, we put these lines in a function. Whenever we want, we can call the function. మీకు ఫంక్షన్ లో 2 టైప్స్ ఉంటాయి. ఐటరేటివ్ ఫంక్షన్, ఒకటి ఐటరేటివ్ ఫంక్షన్, రెండోది రికర్సివ్ ఫంక్షన్. ఐటరేటివ్ ఫంక్షన్ అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్ గా చేస్తాయి. దీన్ని మనం ఏమని చెప్తాం? ఐటరేటివ్. రికర్సివ్ ఫంక్షన్ అంటే కాలింగ్ ద ఫంక్షన్ when the control is in it. అంటే ఫంక్షన్ లో ఉండగా అదే ఫంక్షన్ ని కాల్ చేయడానికి ఏమని చెప్తారు? రికర్షన్ అంటారు. ఫస్ట్ ఐటరేటివ్ ఫంక్షన్ చూడండి. ఇందులో స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ యూజింగ్ ఐటరేషన్. ఇక్కడ వాల్యూ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ యూజింగ్ ఐటరేషన్. ఇక్కడ మనం ఏం చెప్పాం? డిఫైన్. ఆల్రెడీ మనకి మ్యాథ్ అనే మాడ్యూల్లో ఫ్యాక్టోరియల్ అని ఉంది. ఇక్కడ కూడా ఫ్యాక్టోరియల్ వాడచ్చు, కానీ యూజ్ సమ్ అదర్ నేమ్. ఫ్యాక్టోరియల్ 1 ఇందులోకి ఏం పంపుతాం? n పంపుతాం. ఫస్ట్ ఫ్యాక్ట్ ఎంత పెట్టుకుంటారు? 1 పెట్టుకోండి. మనకి n ఫ్యాక్టోరియల్ అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఫర్ i ఇన్ రేంజ్ 1, n+1. ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్టర్ స్టార్ i రిటర్న్ ఫ్యాక్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మెయిన్ ఫంక్షన్ లో n వాల్యూ తీసుకోండి. n ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్, ఇక్కడ ఏం కట్టాలి? ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఈజ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ 1 అని చెప్పండి. ఇక్కడ నేను ఫంక్షన్ పేరేం పెట్టాను? ఫ్యాక్టోరియల్ 1 అని చెప్పాను. ఓకే, ఇప్పుడు నేను n 3 అనుకోండి. సపోజ్ సేవ్ చేయండి ఫస్ట్. రన్ చేద్దాం. ఇప్పుడు మీకు ఫస్ట్ ఏమడిగింది చూడండి. అవుట్పుట్ లో ఎంటర్ వాల్యూ ఫర్ n అని ఇచ్చాం. n 3 ఇచ్చాను. అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 6 అని వచ్చింది. 3 అంటే 1 × 2 × 3 ఎంత? 6 వచ్చిందా లేదా? ఇది దేనికి? టు వాల్యుయేట్ ద టు క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ యూజింగ్ ఐటరేషన్. ఒకసారి మళ్ళీ చూడండి, మళ్ళీ చెప్తాను ఇది ఎలా. ఇక్కడ ఏం చేసాం? ఫస్ట్ నేను n తీసుకున్నాను. ఇగో n డిస్ప్లే చేశాను. పక్కన ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ n కాల్ చేశాను. n వాల్యూ 3 ఉంది. n వాల్యూ ఎంత ఇచ్చాం మనం? 3 ఇచ్చాం. ఓకే, ఐటరేటివ్ ఫంక్షన్ అంటే ఫ్యాక్ట్ ఎంత ఉంది మనకి? 1. ఫర్ i ఇన్ రేంజ్ 3 + 1 అంటే ఎన్నిసార్లు వెళ్ళాలి? 4 టైమ్స్ వెళ్ళాలి. వాల్యూ ఎక్కడి నుంచి వెళ్తుంది మనకి? 1 నుంచి 3 వరకు వెళుతుంది. ఫస్ట్ i వాల్యూ ఎంత ఉంటుంది? 1. ఫ్యాక్ట్ ఎంత ఉంది మనకి? 1. 1 × 1 1. తర్వాత i 2 ఉంటుంది. ఫ్యాక్ట్ ఎంత ఉంది మనకి? 1 ఉంది. 1 × 2 ఎంత? 2. థర్డ్ టైం i is 3 ఉంటుంది. ఫ్యాక్ట్ వాల్యూ 2. 2 × 3 ఎంత? 6. బయటకు వచ్చేసాక ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది మనకి? రిటర్న్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఎంత? 6 రిటర్న్ అవుతుంది. ఇదే ఫంక్షన్. దిస్ ఇస్ ద వే టు క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ యూజింగ్ ఐటరేషన్. చూడండి, ఈ ఫంక్షన్ లో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్ గా చేస్తే అటువంటి ఫంక్షన్ ఏమని చెప్తారు? విల్ కాల్ ద ఫంక్షన్ యాజ్ ఎన్ ఐటరేటివ్ ఫంక్షన్. ఇది అర్థమైందా? నాయక్, అనూక్, ఓకే సార్. నాయక్ ఫాలో అయ్యావా? రామ్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రికర్సివ్ ఫంక్షన్ చూడండి. రికర్సివ్ ఫంక్షన్ చెప్పాలి అంటే ఇది రికర్షన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను అనూక్ని 3 ఫ్యాక్టోరియల్ అడిగాను. తను ఏం చేస్తాడు? 3 అట్టే పెట్టుకుని
2 ఫ్యాక్టోరియల్ రామ్ని అడిగాడు. రామ్ ఏం చేస్తాడు, 2 అట్టే పెట్టుకుని 2 ఫ్యాక్టోరియల్ ఎంత అని అడిగాడు. రామ్ ఏం చేస్తాడు, 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ కింద రాసుకుని 1 ఫ్యాక్టోరియల్ అదే నాయక్ అడిగాడు. నాయక్ ఏం చేశాడు, వాల్యూ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్ 1. ఎవరు చెప్తాడు, ఇదిగో నేను అడిగింది ఎవరిని అడిగాను, అనుకుని అడిగాను. ఓకే, తర్వాత ఈ ఈ 2 ఫ్యాక్టోరియల్ ఎవరిని అడిగాడు, తను రామ్. 1 ఫ్యాక్టోరియల్ ఎవరిని అడిగాడు, నాయక్. ఓకే, నాయక్ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఎవరికి చెప్తాడు, రాముకి చెప్తాడు. రామ్ దగ్గర ఎంత ఉంది మనకి, 1 ఫ్యాక్టోరియల్ అడిగాడు. 1 ఫ్యాక్టోరియల్ నాయక్ని అడిగాడు. నాయక్ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అని చెప్పాడు. తన దగ్గర ఎంత ఉంది, 2 ఇంటూ 1 ఎంత, 2. సో ఎవరు చెప్తాడు, అనుక్ 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ 2 అంటాడు. అనుక్ దగ్గర వాల్యూ ఎంత ఉంది, 3 ఇంటూ 2 ఎంత, 6. ఆ 6 రిటర్న్ చేస్తాడు. ఇది దేనికిది, కాలింగ్ ద ఫంక్షన్ when the control is within it is called recursion. What is recursion? Calling the function when the control is within it is called recursion. ఇది అర్థమైందా? ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం చూడండి. ఇప్పుడు నేను ఫంక్షన్ పేరు ఏం పెట్టుకుంటాను, డిఫైన్. ఫంక్షన్ పేరు ఏం పెట్టుకుందాం, ఫ్యాక్టోరియల్ 1. ఇందులోకి ఏం పంపుదాం, n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఎంత రిటర్న్ చేయాలి, రిటర్న్ 1 రిటర్న్ చేస్తాం. లేకపోతే ఎలా కాల్ చేయాలి, రిటర్న్ n స్టార్ ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ n మైనస్ 1. ఇప్పుడు ఫస్ట్ ఇందులో n ఇన్పుట్ తీసుకోండి. n ఎలా వస్తుంది, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ వాల్యూ ఫర్ n. ఇక్కడ ఏం చేద్దాం, ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఈస్ ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ n. ఇప్పుడు నేను ఫస్ట్ 3 కాల్ చేశాను. ఓకే, ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ 3 కాల్ చేశాను. ఇది ఎలా కాలో ముందర రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంత వచ్చింది మనకి, n ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, అయ్యో 1 సెకండ్. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు, RIAN అంటే. ఇప్పుడు రన్ అవుతూ చూడండి, సేవ్ చేసి రన్. ఇప్పుడు నేను 3 ఇచ్చాను. ఎంత వచ్చింది మనకి ఫ్యాక్టోరియల్ వాల్యూ, 6 వచ్చిందా లేదా, 6 వచ్చిందా లేదా. ఇప్పుడు కమ్ బ్యాక్ టు అవర్ ప్రోగ్రామ్. యాక్చువల్గా మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3, అదే ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ 3 ఎలా కాల్ అవుతుంది, 3 స్టార్ ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ 2 కాల్ అవుతుంది. మళ్ళీ ఈ ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ 2 ఎలా కాల్ అవుతాయి, 2 స్టార్ ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ 1 కాల్ అవుతాయి. ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ 1 ఎంత వాల్యూ మనకి, 1 వస్తుంది. ఎంత వస్తుంది, 1. అది ముందరకి వెళ్తుంది. 1 ఇంటూ 2 ఎంత, 2. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 ఎంత, 2 ఇంటూ 3 ఎంత, 6. ఫైనల్ గా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 రిటర్న్ అవుతుంది. ఇది దేనికి, కాలింగ్ ద ఫంక్షన్ when the control is within it is called recursion. ఇది ఏమిటిది, రికర్సివ్ ఫంక్షన్ టు క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. ఇది అర్థమైందా, అర్థమైందా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏమిటంటే, సో ఐటరేషన్ అండ్ రికర్షన్ ఓకేనా, ఐటరేషన్ అండ్ రికర్షన్ ఓకేనా. నెక్స్ట్ టాపిక్ చూడండి. నెక్స్ట్ ఏముంది, ఇందులో ఏం పెట్టారు, నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఒకళ్ళు డౌట్ అడిగారు. నెక్స్ట్ ఐటరేటివ్ ఫంక్షన్, రికర్సివ్ ఫంక్షన్ ఉంటాయి. ఓకే, ఆర్గ్యుమెంట్స్ లోకి వచ్చేటప్పుడు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అది కూడా చూసారు. మనకి ఆర్గ్యుమెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి. ఒకటేంటి, ఏమిటి, పొజిషనల్, రెండవది కీవర్డ్,
keyword, మూడోది ఫంక్షనల్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి, డిఫాల్ట్. నాలుగోది వేరియబుల్ లెంత్. 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు పొజిషన్ లో కీవర్డ్ 4 చూసేద్దాం చూడండి. అదే పొజిషన్ లో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఇప్పుడు మనకి డిఫైన్, ఇది దేనికి ఎగ్జాంపుల్? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇంపార్టెంట్. డిఫైన్ సమ్ వన్ ఏ బి తీసుకున్నాను నేను. సి ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుంటున్నాను? ఏ ప్లస్ బి ప్రింట్ సమ్ ఈజ్ సి. ఇక్కడ సమ్ వన్ 10,5 చెప్పాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎందులో ఇప్పుడు అలా కూడా అక్కర్లేదు, వీడు అంతే. 2 వేరియబుల్స్ తీసుకోండి. పి పి వాల్యూ 10, క్యూ వాల్యూ 5 తీసుకున్నాను. ఇప్పుడు సమ్ వన్ అనే ఫంక్షన్ కాల్ చేయండి. ఏ ఫంక్షన్ కాల్ చేస్తారు ఇక్కడ? సమ్ వన్. ఏ ఆర్గ్యుమెంట్స్ పంపుదాం? సమ్ వన్ పి కామా క్యూ. ఇప్పుడు ఇది కాల్ చేస్తే ఇందులో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? పి. ఎందులోకి వెళ్తుంది ఆ వాల్యూ? ఏ. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? క్యూ. ఆ వాల్యూ ఎందులోకి వెళ్తుంది? బి. 10 + 5 ఎంత? 15. ఏం ప్రింట్ అవుతుంది? 15 ప్రింట్ అవుతుంది. ఇది అర్థమైందా? ఇప్పుడు ఏ ఆర్డర్ లో వెళ్ళిందో అదే ఆర్డర్ లో వస్తాయి. ఓకే, ఇలా పంపితే ఆర్గ్యుమెంట్స్ ఏమని చెప్తారు? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఈ ఆర్గ్యుమెంట్స్ ఏమని చెప్తారు ఇక్కడ? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. సమ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? సమ్ వాల్యూ 15. 15. ఈ ఆర్గ్యుమెంట్స్ ఏమని చెప్తారు? అవును. నాయక్ ఎక్కడికి? నాయక్ ఉన్నాడు, రాము అంజీ వెళ్ళిపోయాడు మళ్ళీ. ఓకే, ఈ ఇదేమిటిది? ఇలా ఉంటాయి ఈ ఆర్గ్యుమెంట్స్ మనం ఏమని చెప్తాం? వీళ్ళు కాల్ దమ్ యాజ్ కీవర్డ్, సారీ, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఎక్కడ చూడాలి? నేను పంపించేటప్పుడు ఏ బి ఈజ్ ఈక్వల్స్ టు పి, ఏ ఈక్వల్స్ టు క్యూ అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? బిలోకి ఎంత వెళ్తుంది? పి వెళ్తుంది. ఏలోకి ఎంత వెళ్తుంది? క్యూ. ఇక్కడ మనం ఫార్మల్ పారామీటర్స్ అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ నేమ్స్ మెన్షన్ చేస్తే దీని ఏమని చెప్తారు? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఏమంటారు ఇక్కడ? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అవుట్పుట్ చూడండి. 15 వచ్చిందా లేదా? 15 వచ్చిందా లేదా? ఇలా పాస్ చేస్తే ఈ ఆర్గ్యుమెంట్స్ ఏమని చెప్తాం? వీళ్ళు కాల్ దమ్ యాజ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఈ ఆర్గ్యుమెంట్స్ ఏమని చెప్తారు ఇక్కడ? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఇది అర్థమైందా? అర్థమైందా నాయక్? Yes, sir. Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇంకోటి ఏం పెట్టారు? హైడ్రేటివ్ ఫంక్షన్, రికర్సివ్ ఫంక్షన్ అయింది, ఆర్గ్యుమెంట్స్ అయింది. నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ చూద్దాం. ఫస్ట్ వితౌట్ కన్స్ట్రక్టర్ రాస్తాను చూడండి.
ఇప్పుడు చూడండి మన క్లాస్ నేమ్ ఏంటి సార్ ముందు రన్ చేసి ఎక్స్ప్లెయిన్. అవుట్పుట్ ఏమొచ్చింది? సమ్ ఈజ్ 15 అని వచ్చింది. ఆ పాత వాల్యూ కాదు, ఒకసారి వాల్యూ చేంజ్ చేద్దాం. ఫైవ్ త్రీ ఎంత? సమ్ ఎంత? 8. 5 3 ఎంత సమ్? 8. ఎంత వచ్చింది మనకి? 8 వచ్చిందా లేదా? Yes, sir. ఇది ఎలా వచ్చింది? అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. 8 వచ్చిందా లేదా? 8 వచ్చిందా లేదా ఇక్కడ? ఎస్ సార్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఒకసారి ఇది ఎలా వచ్చింది. ఇందులో కన్స్ట్రక్టర్ ఏమీ లేదు. ఇందులో 2 మెథడ్స్ ఉన్నాయి. ఈ 2 మెథడ్స్ ఇన్స్టెన్స్ మెథడ్స్. ఓకే, ఇందులో ఏబి తీసుకున్నాం. సెల్ఫ్ డాట్ ఏ, ఈ ఏ వేరు, ఈ సెల్ఫ్ డాట్ ఏ వేరు, ఏ వేరు. సెల్ఫ్ డాట్ ఏలోకి ఏ, సెల్ఫ్ డాట్ బి చెప్పాం. సమ్ చెప్పినప్పుడు సెల్ఫ్ డాట్ ఏ ప్లస్ సెల్ఫ్ డాట్ బి. ఇప్పుడు S1 అనేది ఏంటి? ఆబ్జెక్ట్. ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్ శాంపుల్. S1 డాట్ ఇనిట్ వాల్యూస్ 5, 3 చెప్పాం. అంటే ఏలోకి ఎంత వెళ్ళింది? 5. బిలోకి ఎంత వెళ్ళింది? 3. 5 + 3 ఎంత? 8. ఇప్పుడు S1 డాట్ సమ్ 1 అని కాల్ చేశాను. ఎంత వచ్చింది మనకి? 5 + 3 8 వచ్చింది. ఇప్పుడు ఇది కన్స్ట్రక్టర్ కింద చెప్పొచ్చు. అంటే ఇట్ ఇస్ ఏ చెప్తా define __ init sorry self a, b. ఇప్పుడు మీరు కాల్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఏది కాల్ అవుతుంది మరి? ఏ మెథడ్ కాల్ అవుద్ది? ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుద్ది. అంటే ఫస్ట్ ఏ ఎంత వెళ్తుంది? 5. బి ఎంత వెళ్తుంది? 3. 5 ఇప్పుడు తర్వాత ఎస్. యూ నీడ్ నాట్ కాల్ ఇట్. సో కన్స్ట్రక్టర్ ఇస్ ఎ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ హూస్ టాస్క్ ఇస్ టు ఏమిటి? కన్స్ట్రక్టర్ ఇస్ ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ whose task is to initialize members of a class. It will be called automatically when an object is created. Object create అయినప్పుడు ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. అలా ఉండి మెథడ్ మనం ఏమని చెప్తాం? కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ వేరే పేరుతో చెప్పకూడదు. ఇట్ షుడ్ బిగిన్ విత్ __ అండ్ ఇట్ షుడ్ ఎండ్ విత్ __ కంపల్సరీ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు శాంపిల్ అని చెప్పి క్లాస్ నేమ్ చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా ఏది కాల్ అవుతుంది? ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఏది కాల్ అవుతుంది? కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్ ఇస్ ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ హూస్ టాస్క్ ఇస్ టు ఇనిషియలైజ్ మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్. అలా ఉంటుంది దాన్ని మనం ఏమని చెప్తాం? కన్స్ట్రక్టర్ అంటాం. అర్థమైందా? ఇందాక చెప్పింది మనం కన్స్ట్రక్టర్ మెథడ్ ని డైరెక్ట్ గా కాల్ చేయాలి. ఇదే నాయక్. ఓకే, ఇక్కడ ఇదే కన్స్ట్రక్టర్ అయితే ఇట్ విల్ బి కాల్డ్ ఆటోమేటికల్లీ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మెథడ్ కాల్ అవుతుంది. దాన్ని మనం ఏమని చెప్తాం? కన్స్ట్రక్టర్ అంటాం. అర్థమైందా అనూక్? Yes, sir. Yes, sir. ఎస్ సార్ ఎస్ సార్. డౌట్ ఏమైనా ఉందా? ఇంక మళ్ళీ డౌట్ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? సార్ ఒకసారి వితౌట్ కూడా ఒకసారి చూపిరా. ఒకసారి ఫోటో చూపించనా? తీసుకుంటా. ఓకే, ఇది తీసుకో. వితౌట్ ఇది చెప్తా. తీసేవా? తీసుకున్నా సార్. సారీ, ఇది క్లాస్ విత్ సారీ, ఒకసారి హెడ్డింగ్ మార్చు. విత్ కన్స్ట్రక్టర్ ఇది. ఓకే ఓకే సార్. ఓకే, వితౌట్ కన్స్ట్రక్టర్ ఎలాగా చూడండి. నేను పేరు ఏదైనా పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇనీషియలైజేషన్ కాబట్టి ఇనిట్ వాల్యూస్ సేమ్. ఇక్కడ నేను మామూలుగా శాంపుల్ అని చెప్పి చెప్తాను. పారామీటర్స్ పాస్ చేయకూడదు. కన్స్ట్రక్టర్ ఏం చేయాలి? S1 డాట్ ఇనిట్ వాల్యూస్ మామూలుగా మెథడ్ కాల్ చేయటమే. ఓకే, అప్పుడు ఏది కాల్ అవుతుంది? యూ షుడ్ ఎక్స్ప్లిసిట్లీ కాల్ ఇట్. వేరస్ కన్స్ట్రక్టర్ అయితే ఇట్ విల్ బి కాల్డ్ ఆటోమేటికల్లీ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఇది కన్స్ట్రక్టర్ లో రూల్. ఇది అర్థమైందా? ఎస్ సార్.
ఇంకేమున్నాయి అందులో? ఒక్క నిమిషం సార్, ఫోటో తీసుకో. తీసుకో. ఓకే సార్. తీసుకో పడుతుంది సీరియస్. ఏమైంది? ఆర్గ్యుమెంట్స్ అయినాయి, రికర్సివ్ ఫంక్షన్ అయింది, ఐటరేటివ్ ఫంక్షన్ అయింది, కన్స్ట్రక్టర్స్ అయింది. ఓకే, నెక్స్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్. 1 second. ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి. ఇందులో మ్యాట్ ప్లాట్ లిబ్ లో ఏం చేస్తాం? ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్ డాట్ పై ప్లాట్ యాజ్ పిఎల్ఓటి. ఈ మ్యాట్ ప్లాట్ లిబ్ లో గ్రాఫ్ డ్రా చేసుకోవచ్చు. అందులో నేను పై ప్లాట్ అనేది తీసుకున్నాను. నంపై దేనికి? అరేస్ డిఫైన్ చేయడానికి. నంపై అనే మాడ్యూల్ కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను 2 అరేస్ డిఫైన్ చేశాను. ఏమిటి అరేస్? x1 y1. ఎన్పి డాట్ అరే 1 2 3 4. y అనేది ఏంటి? ఎన్పి డాట్ అరే 1 4 2 3. ఇప్పుడు మనకి ఈ పై ప్లాట్ కి పేరేం పెట్టుకున్నాను నేను? పిఎల్టీ అని పెట్టుకున్నాను. పిఎల్టీ డాట్ ప్లాట్ ఎక్స్ కామా వై. ఈ ఎక్స్ అరే వై అరే తోటి మనం లైన్ గ్రాఫ్ గీసాం. ప్లాట్ డాట్ షో అన్నాం అంటే ఏం గ్రాఫ్ డిస్ప్లే అవుతుంది? ఆ ప్లాట్, ఆ లైన్ గ్రాఫ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, వచ్చిందా లేదా? ఎక్స్ యాక్సిస్ మీద ఏమున్నాయి? 1 2 3 4. వై యాక్సిస్ మీద ఏమున్నాయి? 1, మళ్ళీ కరస్పాండింగ్ వాల్యూ 4, తర్వాత 2 3. ఈ ఎక్స్ కి వైకి లైన్ గ్రాఫ్ డ్రా చేసామా లేదా? ఇది అర్థమైందా? నాయక్ ఎస్ సార్, ఎస్ సార్, నాయక్ అను సార్ సార్. ఫాలో అయ్యావా? సార్. అను రామ్ ఎస్ సార్. ఇంకొకసారి మళ్ళీ చెప్పరా సార్? చూడు అను, ఇప్పుడు నేను గ్రాఫ్ దేనికి డ్రా చేయాలి? ఒకసారి చూడు, మన ప్రోగ్రామ్ చూడు. సరే, ఇక్కడ నేను ఎక్స్ వాల్యూ వై వాల్యూ తీసుకున్నాను. ఓకే, ఆ ఎక్స్ వాల్యూకి వై వాల్యూకి మధ్యలో ఏ గ్రాఫ్ గీసాను నేను? ఇగో ఎక్స్ వాల్యూస్ ఏమున్నాయి? 1 2 3 4. వై యాక్సెస్ వాల్యూస్ ఏమున్నాయి? 1 4 2 3. ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఈ వాల్యూస్ తోటి వై అంటే 1 1 2 4 3 2 4 3 పాయింట్స్ కి గ్రాఫ్ డ్రా చేశాను. ఏ ఫంక్షన్ వాడాను? ప్లాట్. యాక్చువల్గా ఇక్కడ మ్యాట్ ప్లాట్ లిబ్ డాట్ పై ప్లాట్ అని చెప్పాలి. పై ప్లాట్ ఒకటే నేను ఇందులో ఇంక్లూడ్ చేసుకున్నాను. పై ప్లాట్ కి పేరు ఏమని పెట్టుకున్నాను నేను?
పిఎల్టీ అని PLT. పెట్టుకున్నాను. అర్థమైందా? లేకపోతే ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్ స్టార్ అని చెప్తే పై ప్లాట్ డాట్ ప్లాట్ ఎక్స్ కామా వై అని చెప్తే సరిపోతుంది. ఇది దేనికి? ఇది టు డ్రా ఏ ఫంక్షన్ ఇది Plot. ప్లాట్. అర్థమైందా? Yes, sir. చూడు, వన్ సెకండ్. వచ్చిందా లేదా? Yes, sir. ఇది ఏ ఫంక్షన్? ఇది ప్లాట్ ఫంక్షన్. ఏ Plot. ఫంక్షన్ ఇది? ప్లాట్ Plot. ఫంక్షన్. ఓకే. బార్ చార్ట్ కూడా గీయచ్చు. ఏ చార్ట్ గీయచ్చు? ఇక్కడ ఏం తీసుకున్నాను? ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్ పై ప్లాట్ యాజ్ ప్లాట్. ఎక్స్ తీసుకున్నాను, వై తీసుకున్నాను. ఇది బార్ చార్ట్ అయితే ఏం చెప్పాలి? బార్ ఎక్స్ కామా వై అంటే ఎక్స్ యాక్సెస్ ఏబిసిడి ఉన్నాయి, వైలే ఉన్నాయి 23, 45, 56, 78. సపోజ్ ఇది స్టూడెంట్ నేమ్ మార్క్స్ కి డ్రా చేయాలనుకోండి, డ్రా చేయొచ్చు. ఇదే చార్ట్. ఇది ఏ చార్ట్ డ్రా చేస్తున్నావు? Bars. బార్. వచ్చిందా లేదా? ఏబిసిడి అని వచ్చినాయి. వాళ్ళ మార్క్స్ వచ్చినాయా లేదా? Yes, sir. ఓకే. సపోజ్ అలా కాకుండా Sir, ఒకసారి ఫోటో తీసుకుంటా ఒకసారి. వన్ సెకండ్, మళ్ళీ అగైన్ వన్ సెకండ్. ఓకే. ఓకే. వచ్చిందా? Yes, sir. ఇప్పుడు చూడండి, కోడ్లో నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, నాకు 3 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్. ఏదో రాజ్, రామ్, ఓకే, అనిల్ లేదా నాయక్, తర్వాత గణేష్, అనూప్ ఉన్నారు. ఓకే. వాళ్ళ మార్క్స్ ఈ మార్కులు కాదు, సపోజ్ వాల్యూస్ చేంజ్ చేస్తాను. ఓకే. Suppose I want to draw a graph between name and their marks. I want to show as a bar chart. How to draw this? X ఒక లిస్ట్, Y ఒక లిస్ట్ తీసుకున్నాను. ప్లాట్ డాట్ బార్ ఎక్స్ కామా వై అంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది మనకి? విల్ గెట్ ఏ గ్రాఫ్ వచ్చేస్తుంది. వచ్చిందా లేదా? అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ హారిజాంటల్ బార్ గ్రాఫ్ కావాలనుకోండి. ఇందులోనే రాసేయచ్చు. బార్ హెచ్ అంటే కనుక ఎలా వస్తుంది మనకి? హారిజాంటల్ గ్రాఫ్స్ వస్తాయి. ఎలా వస్తాయి? Horizontal, sir. ఎలా వచ్చింది మనకి? హారిజాంటల్ వచ్చినాయా లేదా? అర్థమైందా? ఇందాక వచ్చింది వెర్టికల్ బార్స్, ఇది ఎలా వచ్చింది? Horizontal. హారిజాంటల్.
పై చార్ట్ కావాలనుకోండి, పై చార్ట్ కూడా డ్రా చేయొచ్చు. ఏం చేశాను, సైజెస్, లేబుల్స్ తీసుకున్నాను. ఈ సైజెస్ తోటి ఓకే, యాక్చువల్గా ఈ టోటల్ 100 ఉండాలి. 25 100, సారీ 50 ప్లస్ 30 80, 80 ప్లస్ 20 100. అంటే ఏ షేర్ ఎంత, 30%, బి షేర్ 20, సి షేర్ 25, డి షేర్ ఎంత 25. ఇక్కడ లేబుల్స్ ఏం పెట్టుకున్నాను, లేబుల్స్ అని పెట్టుకున్నాను. దేనికి గ్రాఫ్ చేశాను, సైజెస్. నాకు లేబుల్స్ ఏం కావాలి, లేబుల్స్ ఈక్వల్స్ టు లేబుల్. ఇక్కడ యాక్చువల్గా కావాలంటే ఇది నేమ్స్ అని ఏదో పెట్టుకోండి. ఏం పెట్టుకుంటారు ఇక్కడ, లేబుల్స్ అని కాకుండా నేమ్స్ లేదా కంపెనీ నేమ్స్. లేబుల్స్ ఈక్వల్స్ టు ఏం చెప్తాం, నేమ్స్ అని పెట్టండి. ఏం పెడతారు ఇక్కడ, నేమ్స్. ఇప్పుడు మనకి ఏ చార్ట్ వస్తుంది, బార్ చార్ట్ వస్తుంది. ఏ చార్ట్, సారీ నాట్ బార్ చార్ట్, పై చార్ట్ వస్తుంది. వచ్చిందా లేదా, ఏ Yes, చార్ట్ ఇది, sir. ఇది Pie chart. పై చార్ట్. ఓకే, పై చార్ట్ కోడ్ ఇది. ఓకే నెక్స్ట్, లైన్ విత్ మార్కర్స్ అని ఉంటుంది. ఏముంటుందండి ఇక్కడ, ఏమొచ్చింది ఇక్కడ, పాయింట్స్ వచ్చినాయా లేదా. ఇందాక యాక్చువల్గా లైన్ దాంట్లో పాయింట్స్ రాలేదు, లైన్ ఎట్ రాలేదు. మార్కర్ Yes, ఈజ్ sir. ఈక్వల్ టు అన్నప్పుడు మార్క్ వస్తుంది. ఇదేంటిది, ఏ గ్రాఫ్ ఇది, బ్యాక్ వెళ్ళిపోయేటి. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్, కలర్ కూడా, ఈ బార్ చార్ట్ లో కలర్ కూడా చెప్పచ్చు. ఎలా వచ్చింది, ఎలా వచ్చింది మనకి, Yeah, ఏ రెడ్, బ్లూ bar అయితే దాని బ్లూ, color గ్రీన్ change అయితే చేసి. గ్రీన్, ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. ఓకే, ఇది హారిజాంటల్ కూడా చెప్పుకోవచ్చు. పర్సంటేజ్ కావాలనుకోండి, యాక్చువల్గా వాల్యూస్ పర్సంటేజ్ కింద డిస్ప్లే అవ్వాలంటే పై చార్ట్ లో %35, 35.0 అలా డిస్ప్లే అవుతుంది. ఎలా వచ్చింది, Pie charts. పై చార్ట్ లోనే పర్సంటేజ్ ఎలా డిస్ప్లే అయింది, 0.0% Point. అని వచ్చిందా లేదా. అది ఎలా చెప్పాం, ఎక్కడ చెప్పాం, కోడ్ లో చూపెడతాం చూడండి. ఎక్కడ చెప్పచ్చు, ఇగో యాక్చువల్ గా వాల్యూస్ ఇయే %1.1 ఎఫ్ పర్సెంట్ ఫ్లోట్ అని 2 అని చెప్పాను అనుకోండి, డెసిమల్ ప్లేసెస్ తర్వాత 2 పాయింట్స్ వస్తాయి. ఓకే, రన్ అంటే కనుక మనకి వాల్యూ అలా డిస్ప్లే అవుతుంది.
వచ్చిందా లేదా? ఇది దేనికి ఇది? ఏ వాల్యూ? percentage. పర్సంటేజ్. డెసిమల్ పాయింట్ తర్వాత 2 వచ్చినాయా లేదా? వచ్చేసా. అలాగే మార్చుకోవచ్చు. ఇక్కడ సైన్ వేవ్ లైన్ గ్రాఫ్ కలర్ చెప్పాడు, చూడండి. ఈజీ. ఇక్కడ సైన్ వేవ్ గ్రాఫ్ తీసుకున్నాను. కలర్ గ్రీన్ అంటే ఏ కలర్ లో డిస్ప్లే అవుతుంది? గ్రీన్ కలర్ లో డిస్ప్లే అవుతుంది. ఎలా డిస్ప్లే అయింది? గ్రీన్ కలర్ లో వచ్చిందా లేదా? అక్కడ మీరు కలర్ చెప్పుకోవచ్చు. ఇది దేనికి ఇది? దేనికి ఇది? సైన్ వేవ్. సైన్ లైన్ స్పేస్ తీసుకున్నాం ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏం తీసుకున్నాం? ఎన్పి డాట్ నంపైలో సైన్ ఆఫ్ ఎక్స్, సైన్ వాల్యూ తీసుకుంటాం. లైన్ విడ్త్ ఎంత తీసుకున్నాం? 5. 5 అంటే కొంచెం దళసరిగా వస్తుంది. 8 అంటే ఇంకా దళసరిగా వస్తుంది. 1 అంటే సన్నగా వస్తుంది. ఓకే. ఇది దేనికి ఇది? ప్లాట్ విత్ కలర్. బార్ విడ్త్ కూడా మార్చుకోవచ్చు, ఎలాగో చూడండి. ఇందాక బార్ విడ్త్ ఎక్కువ వచ్చింది, ఇప్పుడు సైజ్ తగ్గిందా లేదా? అనుక్ Yes, sir. అలా మార్చుకోవచ్చు. ఓకే. పైలో కూడా ఎక్స్ప్లోడ్ అని చెప్పి మీరు పర్టికులర్ గా చెప్తాను చూడండి. ఒక పర్టికులర్ స్లైస్ ని బయటికి తీసుకురావచ్చు. ఇక్కడ చూడండి, ఈ 0.1 చెప్పాం కదా, ఈ మొక్క బయటకు వస్తుంది. 30 ఉన్న వాల్యూ బయటకు వస్తుంది. అలా కాకుండా ఇక్కడ 0.1 చెప్పి ఇది 0 చెప్పాను అనుకోండి, సెకండ్ మొక్క బయటకు వస్తుంది. ఏ స్లైస్ కావాలంటే ఆ స్లైడ్ మీరు బయటకి డిస్ప్లే చేసుకోవచ్చు. అర్థమైందా? Yes, sir. ఇక్కడ ఈ మొక్క బయటకు వచ్చిందా లేదా? నువ్వు ఆ వాల్యూలో ఏ Yes, వాల్యూ sir. 0 చెప్పో అది మామూలుగా ఇంటాక్ట్ అయి ఉంటుంది. ఆ 0 కంటే పక్క చెప్పిన వాల్యూ బయటకు వస్తుంది. ఓకే. ఇక్కడ ఇది ఒకటి చెప్తాను చూడండి. మొత్తం అన్ని చార్ట్లు బాక్స్ కింద గరేసి లేఅవుట్ లో పెట్టుకోవచ్చు. ఇదేంటిది? ఒక లేఅవుట్ 2x2 లేఅవుట్ తీసుకున్నాడు. అందులో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని లేఅవుట్లు ఉన్నాయి? ఇక ఇక్కడ నేను చూడండి, లేఅవుట్ లో 2 to 4 అన్నాం అంటే ఎన్ని ఉంటాయి? 2x2 ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 4 ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేశాను? ఫస్ట్ ప్లాట్ ఒక గ్రాఫ్, ఇది శాంపిల్ డేటా, ఒక గ్రాఫ్ ఎక్కడ తీసుకున్నాను నేను? 2 to 1 లో డిస్ప్లే చేశాను. ఇది ఎక్కడ? 2 to గ్రిడ్ లో 2 పొజిషన్ లో, అంటే అడ్డంగా 1 2 వచ్చినాయి.
తర్వాత 3 ఇది, 4 ఇది, 4 చార్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్లాట్ డాట్ టైట్ లేఅవుట్ అని అనుకోండి, 4 అందులోకి వస్తాయి. ఇప్పుడు ప్లాట్ డాట్ షో అంటే 4 గ్రాఫ్లు ఒకేసారి డిస్ప్లే అవుతాయి. ఎన్ని డిస్ప్లే అయినాయి గ్రాఫ్లు? 2x2 తీసుకున్నాను. ఇదేంటిది? 2 2లో 1, 2 2లో 2, 2లో 3, 2లో 4 ఇలా మల్టిపుల్ గ్రాఫ్స్ డిస్ప్లే చేసుకోవచ్చు. అంటే ఒకసారి ఈ చూపిరా సార్, అది ఒకసారి ఫోటో తీస్తాను. ప్రోగ్రామా ఇదా? ప్రోగ్రామ్ సార్. వెయిట్, ఇంకా ఉంది. యా సార్. ఇది డాష్ Done, బోర్డ్ sir. కింద లుక్ కనపడుతుంది. ఓకే, ఇది మ్యాట్ ప్లాట్ లిక్. ఓకే, Okay. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఎన్ని వేల టాపిక్స్? మ్యాట్ ప్లాట్ లిక్ అయిపోయింది. కన్స్ట్రక్టర్స్ అయిపోయింది. ఐటరేటివ్, రికర్సివ్, ఆర్గ్యుమెంట్స్ 1 2 3 4 5 టాపిక్లు అయినాయి. ఓకే, రేపు పాండాస్ చెప్తాను, పాండాస్ NumPy చెప్తాను. తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, డేట్ టైం ఫంక్షన్స్, లాస్ట్ లో ఫైల్స్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్తాను. Okay, ఓకే, sir. రేపు లాగిన్ అవ్వండి 9కి. సారీ